పాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 డివిజన్లో 14/1 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని వీధులలో కాలువలను పర్యవేక్షించడం జరిగింది. వీధులను కూడా పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మన మేస్త్రిని పక్కన పెట్టుకొని కాలువలు ఏ విధంగా ఉన్నాయో, కాలువల్లో ప్లాస్టిక్ ఏ విధంగా ఉందో, కాలువల్లో చెత్త ఎలా ఉందో దగ్గరుండి చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి కోవలు కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి ఆకులు పడినటువంటి ఆకులను కూడా ఎందుకు తీయలేదని చెప్పి వాళ్ళ మేస్త్రులకి దగ్గరుండి చూపించడం జరిగింది. ఒక 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 14/1 సచివాలయం ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలువలు కానీ నీట్గా పరిశుభ్రంగా, వీధులు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. మధ్యలో ప్రధాన వీధుల్లో కూడా అప్పుడప్పుడు కూడా సున్నము, బ్లీచింగ్ కూడా చల్లమని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ప్రతి ఇంటికి కూడా బండి వెళ్ళాలి, ప్రతి ఇంట్లో నుంచి కూడా చెత్త తీసుకురావాలని కూడా నేను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గట్టిగా కూడా చెప్పడం జరిగింది. మీరు కానీ ఈ విధంగా ఉంటే మీ మీద చర్యలు తీసుకోవాలనే దానికి కమిషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన సచివాలయ పరిధిలో మన 14 డివిజన్లో ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీలు కానీ, ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నటువంటి, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, శానిటరీ సెక్రటరీలు ఉన్నారు, ఇన్ఛార్జీలుగా ఉన్నారు, పర్మనెంట్గా ఉన్నారు. వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చి తిరిగితే ఇంకా కొంచెం బాగుంటుందని కూడా మనవి చేస్తున్నాం. వాళ్ళు తిరగకుండా ఉన్నందువల్ల ఇక్కడ పని వాళ్ళు కూడా సక్రమంగా చేయించుకోవాలి బాధ్యత శానిటరీ సెక్రటరీలకి, ఇన్స్పెక్టర్లకు ఉంది. ఊరికి మాస్టర్ ఆఫీస్లో కూర్చొని వెళ్ళిపోవడం కాదు, తప్పకుండా మీరు కూడా వీధుల్లో ఉండి అన్నీ కూడా చేయాలని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు ఇంకపోతే 14వ డివిజన్లో ఉన్నటువంటి దాదాపు చిన్న ఎలక్ట్రికల్ స్తంభాలని, చిన్న స్తంభాలని కూడా అన్నీ మార్చడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కూడా చిన్న తక్కువగా అయినటువంటి అవి కూడా దాదాపు 48 స్తంభాలను కూడా మన డివిజన్లో కూడా స్తంభాలను కూడా మార్పించడం జరిగింది. ఎందుకంటే వీధిలో కూడా లైన్స్ కూడా చాలా సక్రమంగా నీట్గా ఉండాలని, ఇళ్ల మధ్యలోకి వెళ్తుంటే అవి కూడా తీయించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఎల్సీ నగర్లో కూడా ఇంకొక 17 స్తంభాలు కూడా అవి కూడా మార్పించడం జరుగుతుంది. ఎవరికైనా కూడా ఎలక్ట్రికల్ స్తంభాల వల్ల కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వైర్లు ఇంటి మీద ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ లైన్స్ కూడా మార్పించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు మన 14 డివిజన్ని మన నారాయణ సార్ మోడల్ డివిజన్గా చేశారు. ఎక్కడ లేని విధంగా మన డివిజన్ని ఈరోజు పరిశుభ్రంగా మనం అందరం ఉంచుకోవాలని, అలాగే అడిషనల్ కమిషనర్ను కూడా కమిషనర్లు పంపించి మన డివిజన్ సక్రమంగా ఉండాలని దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా డివిజన్కి కేటాయించి దీన్ని మోడల్ డివిజన్గా చేయబోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి మన డివిజన్ని మనం అందరం కూడా, ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. మన డివిజన్ మనం సక్రమంగా ఉంచుకోవాలంటే ప్రజలు కూడా వీధుల్లో చెత్త వేయకూడదు, వీధుల్లో ప్లాస్టిక్ వేయకూడదు, బండి వచ్చినప్పుడు మాత్రం వేయాలి. ఒకవేళ బండి రాకపోతే మాకు కంప్లైంట్ చేయండి, మేము తప్పకుండా బండి పంపిస్తాం. అంత తొందరగా వీధుల్లో మొదట్లోగా వేస్తే మన పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకోవాలి. మన పరిశుభ్రతంగా ఉంచుకోకపోతే మనకి డెంగ్యూ, మలేరియా, జ్వరాలు కూడా వస్తాయి. ఇంకోటి, ఇళ్లలో ఉన్నటువంటి కాలాల్లో కూడా ప్లాస్టిక్ సీసాలు కానీ, ప్లాస్టిక్ కవర్లు కూడా వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో కూడా చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. మన వీధిని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన ఇల్లుని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన డివిజన్ని, మన వీధిని కూడా మనం కూడా సహకరించాలి. అలాగే మున్సిపల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ, మేస్త్రులు కానీ అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారో దానిలో భాగంగా ప్రజలు కూడా సహకరించాలి. సహకరిస్తే నెల్లూరు టౌన్లోనే మన డివిజన్ మనం ఆదర్శ డివిజన్గా చేసుకున్నాం. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా మంచి వాతావరణం ఉండాలని చెప్పి మన డివిజన్ని గ్రీన్ డివిజన్గా చేయాలని చెప్పి నారాయణ